జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన వార్తను అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? మ్యూనిచ్ 2005, అలాగే ఆపరేషన్ ఫినాలే 2018, అలాగే ద స్పై 2019 ఇలాంటి సినిమాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయినటువంటి మొసాద్ ప్రపంచవ్యాప్తంగా చేసేటటువంటి సీక్రెట్ ఆపరేషన్లు, టార్గెట్ కిల్లింగ్లు ఎంత రిస్క్తో కూడుకునేటివో మనకందరికి కూడా అర్థమవుతుంది. ఇవన్నీ నిజంగా జరిగినటువంటి సంఘటనల ఆధారంగా తీసినటి అనమాట. శత్రువుల దేశాల్లోకి చొరబడడం, నాజీ నేరస్తులను పట్టుకోవడం, టెర్రరిస్టులపైన పగ తీర్చుకోవడం, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేటువంటి మొసాద్ స్టైల్ అనమాట. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఇరాన్ సెక్యూరిటీని ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ అయినటువంటి మొసాద్ ఏ విధంగా ముక్కలు చేసిందో అనే పచ్చి నిజం అనమాట. చెప్పా కదా, న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక దేశపు సుప్రీం లీడర్ వెబ్సైట్లోనే ఒక శత్రు దేశపు గూఢాచారి వ్యాసాలు రాస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అంతేనా కదా? ఆ ఉత్కంఠభరితమైనటువంటి కథ ఏమిటో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ వన్, క్యాథరిన్ పెరెస్ షగ్దం. ఇరాన్ కోటలో చొరబడినటువంటి ఒక మాయా గూఢాచారి. ఇరాన్ రక్షణ వలయంలో అతిపెద్ద కర్ణం వేసినటువంటి పేరు కాథరిన్ పెరెస్ షగ్దం అన్నమాట. ఈమె ఫ్రాన్స్లో పుట్టినటువంటి ఒక యూదు మహిళ. మొసాద్ వేసినటువంటి ప్లాన్ ప్రకారం ఈమె తన గుర్తింపును అయితే పూర్తిగా మార్చుకునింది. ఈమె షియా ఇస్లాం మతాన్ని స్వీకరించి ఇరాన్ ప్రభుత్వ సిద్ధాంతాలను, అంటే ఆ ఐడియాలజీని గుడ్డిగా సమర్థించేటటువంటి ఒక జర్నలిస్ట్ లాగా నమ్మించిందనమాట. ఎవరిని? ఇరాన్ వాళ్ళందరినీ కూడా. అది ఎంతలాగా అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా ఖమేనీ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈమె రాసినటువంటి 18 ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి. చూడండి, ఆమె ఇరాన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇబ్రహీం రైసీ, కుద్స్ ఫోర్స్ కమాండర్ అయినటువంటి కాసిం సులేమానీ లాంటి పవర్ఫుల్ మనుషులకి చాలా అంటే చాలా దగ్గర అయిపోయింది. ఈమె మిలిటరీలోని పెద్ద పెద్ద ఆఫీసర్ల భార్యలతో స్నేహం చేసిందనమాట. తద్వారా ఏంటంటే ఆ ఆఫీసర్లు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి అనేటటువంటి సున్నితమైనటువంటి సమాచారాన్ని మొసాద్కి అయితే చేరేస్తా ఉన్నది. ఇక ఇరాన్కు చెందినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనుమానం వచ్చేలోపే మొసాద్ ఆమెను జాగోస్ పర్వతాల నుంచి హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా అయితే బయటికి తీసుకెళ్లిపోయిందనమాట. ఇక రెండో విషయం, షోరాబాద్ ఆపరేషన్. ఏకంగా 6 టన్ను న్యూక్లియర్ ఫైల్స్ మాయం చేశారనమాట. అది ఎలాగో కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? 2018 జనవరి 31 టెహ్రాన్ శివార్లలోని షోరాబాద్ అనేటటువంటి ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పాత గోడౌన్ అది. ఇరాన్ తన అణుబాంబు రహస్యాలన్నీ కూడా అక్కడ ఒక సాధారణ గోడౌన్లో దాచిపెట్టిందనమాట, ఎవరికి కూడా అనుమానం రాకుండా. మొసాద్ చీఫ్ అయినటువంటి యూసుఫ్ కెహాను దీనికోసం 2 ఏళ్ల ముందే ప్లాన్ అయితే మొదలుపెట్టాడు. ఎవరు? మొసాద్ చీఫ్. 2018 జనవరి 31 రాత్రి 24 మంది ఏజెంట్లు లోపలికి దూరి 3600 డిగ్రీల వేడిని పుట్టించేటటువంటి స్పెషల్ టార్చ్లతో భారీ ఇనుప బిరువాలను కేవలం నిమిషాల్లోనే కట్ చేసి పారేశాడు. కేవలం నిమిషాల్లోనే. సరిగ్గా 6 గంటల 29 నిమిషాల్లో 55,000 ఫైళ్లు, అలాగే 183 సీడీలను దొంగిలించారనమాట. వీటి బరువు దాదాపుగా 1/2 టన్ అంట, అంటే 500 కేజీలు. సెక్యూరిటీ గార్డ్స్ షిఫ్ట్ మారడానికి 2 గంటల ముందే వీళ్ళు ఆ డేటాతో దేశం దాటి వెళ్ళిపోయినారనమాట. ఇరాన్ దొంగచాటుగా అణుబాంబులు తయారు చేస్తుందని చెప్పేసి ప్రపంచానికి తెలిసింది ఈ ఆపరేషన్ వల్లే. అర్థమవుతుందా? ఇకపోతే మూడో విషయం, ఏఐ స్నైపర్ గన్ అనమాట. 2020లో ఇరాన్ టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ అయినటువంటి మెహ్సిన్ ఫక్రీజాదే హత్య ఒక సంచలనం అనమాట. దీనికోసం మొసాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఒక రోబోటిక్ మెషిన్ గన్ అయితే వాడింది. బెల్జియం మేడ్ మెషిన్ గన్ను ముక్కలుగా చేసి ఎన్ని రోజుల, ఏకంగా 8 నెలల పాటు ఇరాన్లోకి స్మగుల్ చేశారు. చూసినారా? దాన్ని ఒక పికప్ ట్రక్లో అమర్చి శాటిలైట్ ద్వారా ఆపరేట్ చేస్తారనమాట. శాటిలైట్ సిగ్నల్స్ అందడంలో కొద్దిగా ఆలస్యం ఉన్నా సరే టార్గెట్ అనేది మిస్ అవ్వకుండా ఏ టెక్నాలజీ గురి చూసి కొట్టింది. ఈ ఫక్రీజాదే కారు పైన ఏకంగా 15 బుల్లెట్లు పేలినాయనమాట. ఆయనైతే అక్కడే చనిపోయినాడు. కానీ పక్కనే ఉన్నటువంటి ఆయన భార్యకు చెప్పాలంటే చిన్న గీత కూడా పడలా. పని అయిపోగానే ఆ ట్రక్కు తను తానే పేల్చేసుకునింది. ఎందుకు? సాక్ష్యాలు అనేవి దొరకకుండా. ఏమి ప్లానింగో చూడండి. ఇక 4వది వచ్చేసి డిజిటల్ బాంబ్ అనమాట. 2010లో ఇరాన్ అణు కేంద్రాన్ని కుప్పగూల్చడానికి మొసాద్ ఒక డిజిటల్ ఆయుధాన్ని వాడింది. ఒక డచ్ ఇంజనీర్ ద్వారా
ఇన్ఫెక్టెడ్ యూఎస్బి స్టిక్ను కంప్యూటర్లకైతే ఎక్కించినారు. ఆ వైరస్ వల్ల న్యూక్లియర్ మెషిన్ల స్పీడ్ విపరీతంగా పెరిగిపోయి అవన్నీ కూడా పగిలిపోయినాయి. కానీ బయట ఉన్నటువంటి సైంటిస్టులకు ఈ కంప్యూటర్ స్క్రీన్ మీద అంతా కూడా బాగున్నట్టే కనిపించింది అనమాట. దీనివల్ల ఇరాన్ అణు సామర్థ్యం 30% తగ్గిపోయింది. ఇకపోతే ఇంతటితో ఆగకుండా జనరల్ ఆలీ రజా అజ్దారీ లాంటి ఇరాన్ పెద్దలను కూడా మొసాద్ తన వైపుకు తిప్పుకునింది. దీనివల్ల ఇరాన్ లోపల ఎవరిని ఎవరు నమ్మాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందనమాట. ఇక ఐదో విషయం ఖమేనీ అంతం. 2025 అలాగే 2026 కాలంలో ఈ గొడవలంతా కూడా ప్రత్యక్ష యుద్ధంగా మారిపోయినాయి. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ ద్వారా ఇరాన్ సీక్రెట్ డ్రోన్ బేస్లను నాశనం చేసిందనమాట. ఫిబ్రవరి 2026లో అమెరికా అలాగే ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ప్యూరిని చేపట్టినాయి. అమెరికా ఏజెన్సీ అయినటువంటి సిఐఏ ఖమేనీ ఎక్కడున్నాడో పక్కాగా కనిపెట్టేసింది. ఇజ్రాయెల్ ఆ టార్గెట్ పైన దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీని అంతం చేసేసింది. దీంతో ఇరాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది అనమాట. మిత్రులారా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఎటువంటి ఎత్తులు వేసి ఇరాన్ గుండెల్లో గుణపాలు దింపిందో మనమంతా కూడా చూసాం. అణుబాంబుల కంటే పవర్ఫుల్ తెలివితేటలని, తుపాకుల కంటే వేగవంతమైంది సమాచారం అని చెప్పేసి మొసాద్ ప్రతి అడుగులో కూడా నిరూపిస్తుంది. శత్రువుల యొక్క నీడలో ఉంటూనే వాళ్ళ అంతం చూడడం, కంటికి కనిపించకుండానే కోటలు కూల్చడం మొసాద్కు చెప్పాలంటే వెన్నతో పెట్టినటువంటి విద్య. మరి ఇరాను ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఈ అదృశ్య యుద్ధం పైన మీ అభిప్రాయం ఏంటి? మొసాద్ చేసినటువంటి ఈ ఆపరేషన్లో మీకు ఏది బాగా నచ్చింది? కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఉత్కంఠభరితమైన అంతర్జాతీయ వార్తలు, లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన మిత్రులకందరికీ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.